ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిండు. అధ్యక్ష అధ్యక్ష ఎవడెవడో యూట్యూబ్ ఛానల్ పెట్టి వాడిని ఇండివిజువల్గా పెట్టి ఏదో చేసి నన్ను, నా పెండ్లాన్ని, మా అమ్మను, నా బిడ్డను మొత్తం ఏ టు జెడ్ తిడుతున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష అని చెప్పి మాట్లాడు. ఎవడెవడో తీసుకుపోయి ట్విట్టర్లో పెడుతుండు, అందులో పెడుతుండు, ఇంట్లో పెడుతుండు అని మాట్లాడాడు. ఒకటి బరాబరి వాడు నేను ఏం చెప్తున్నా అంటే, నీ వర్షన్ నువ్వు చెప్పినావు, నా వర్షన్ నేను చెప్తున్నా, ప్రజల తరపున నా వర్షన్ నేను చెప్తున్నా. నువ్వు ఆడ క్వశ్చన్ వేసేటో లేడు, నువ్వు ఒకటే ఆన్సర్ నువ్వు చెప్పినావు, క్వశ్చన్ నువ్వు చెప్తున్నావు. నువ్వు క్వశ్చన్ వేసి నేను ఆన్సర్ చెప్తున్నా 100%. ఒకటి నువ్వేం చెప్పినావు, ఏ టు జెడ్ తిడుతున్నారు అధ్యక్ష ఇది అని చెప్పినావు. నేను బరాబరి చెప్తున్నా, నేను ప్రజల తరపున చెప్తున్నా. ఒకటి ఒక పేదోని బాధ నీకు తెలుసా? తెలియదు. పేదోని బాధ ఏం తెలుసా? వాడు రూపాయి ఎవడో ఇట్లేడు నిన్ను. రూపాయి ఒకతాన్ని వేసుకొని వాడు ఇల్లు కట్టుకుంటే ఇల్లు తీసుకుపోయి 10 నిమిషాలు నువ్వు కూలగొట్టినావు. ఇల్లు కట్టనీకే 10 ఏళ్ళు పడుతుంది, కూలగొట్టడానికి 5 నిమిషాలు పడుతుంది. నువ్వు ఎట్లా కూలగొడతావు? వాని బాధ ఉంటుంది. ఏ టు జెడ్ కాదు, వేటు అమ్మ కూడా తిడతాడు. అమ్మ కాదు, అమ్మ నుంచి ఇంకోటి జెడ్ వరకు కూడా తిడతాడు. బరాబరి తిడతాడు కూడా. ఎందుకు చెప్పాలన్నా, ఇల్లు కట్టడానికి 10 ఏళ్ళు పడుతుంది, ఇల్లు కూడడానికి గంట పడుతుంది. నువ్వు ఎట్లా కూలగొడతావు? ఎట్లా కూలగొడతావు నువ్వు చెప్పు. బరాబరి నువ్వు చెప్పినావు ఏ టు జెడ్ తిడుతున్నారు అంటాను. ఏ టు జెడ్ వాళ్ళు ట్విట్టర్లో కానీ అందులో కానీ పెడుతురని నువ్వు, కేసీఆర్ పెడుతుండు, కేటీఆర్ పెడుతుండు, హరీష్ రావు పెడుతున్నాను నువ్వు చెప్పినావు. బరాబరి 100% చెప్తున్నా. తిడతారు. ఒక పేదోని విలువ తెలియదు నీకు. 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాల భూమి ఉంది నీకు తెలియదు. పేదోడు రూపాయి అడ్డ మీద పోయి కష్టం చేసుకొని వచ్చి వాడు ఏడు అగ్గో దొరుకుతుందో అని చూస్తాడు. వాడు ఏడు అగ్గో దొరికితే ఆడ కొంటాడు పోయి. ఇప్పుడు నువ్వు చిన్న ఎగ్జాంపుల్, అరటి పండ్లు 90 రూపాయలకు డజన్, 60 రూపాయలు డజన్ ఇంకోటి ఇస్తాడు, 30 రూపాయలు డజన్ ఇంకోటి ఇస్తాడు, 90 రూపాయలు డజన్ ఇంకోటి ఇస్తాడు. ఎవందు కొంటావు? ఎప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఎవందు కొంటావు? 30 రూపాయల మంది కొంటావు కదా. ఇది కూడా అదే జరిగింది. రూపాయి కష్టపడితే వాడు 1 కోటి రూపాయలు ఒకటి చెప్తాడు, 80 లక్షలు ఒకటి చెప్తాడు, 30 లక్షలు ఒకటి చెప్తాడు, 10 లక్షలు ఒకటి చెప్తాడు. 10 లక్షల మంది కొంటావా నువ్వు? 1 కోటి రూపాయల మంది కొంటావా? 10 లక్షల మంది కొంటావు. 10 లక్షలు ఉండి హైడ్రాలు ఉన్నదంటారని వానికి ఏం తెలుసు? తెలియదు కదా. నువ్వు తీసుకుపోయి గులగొడతావు. గులగొడితే ఏమవుతుంది? వాడు నిండా మునిగినట్లే కదా. వాని బాధతో ఎల్లగక్కలేక ఏ టు జెడ్ తిట్టిండు. బరాబర్ తిడతాడు కూడా. వాడు 100% తిడతాడు కూడా. వాడు తిడతాం కూడా అని చెప్తున్నారు వాళ్ళు. తిడతాము, మా బాధ ఉన్నది తిడతామంటారు వాళ్ళు. ఒకటి. రెండవది, నేను తిట్టినోడు ఇంకేవాడు? రైతులు ఏమి చెప్పినావు? కేసీఆర్ బిచ్చం వేస్తుండు, నేను 15,000 ఇస్తా సంవత్సరానికి ఏం చెప్పినావు? ఇచ్చినవా? రూపాయి ఇయ్యలేవు. రైతు రుణమాఫీ చేసినా చేయలేవు. వాడిని బాధ ఉంటుందా? పాలిచ్చే బర్రెని తీసుకుపోయి గొడ్డు పాలియ్యని బర్రె తెచ్చుకున్నాం రాని బాధతో తిడుతుండు. ఆ రోజు చెప్పిండు పెద్ద బహిరంగ సభలో కేసీఆర్ చెప్పిండు, పాలిచ్చే బర్రెని తీసుకుపోయి గోధుమ తెచ్చుకుంటారు జాగ్రత్త అని చెప్పిండు. ఈయన లేరు. ఇక్కడ 10,000 ఇస్తుంది కేసీఆర్, 15,000 వస్తున్నాయి అని ఆశతో వేసారు. ఏమైంది? మునిగినాక ఏమైంది? బరాబరి తిడతారు. మూడవది, పంటలు ఎండిపోతున్నాయి. చేనులో ఇత్తనం పెడితే తెలుస్తుంది రేవంత్ రెడ్డి నీకు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు చేనులో పంట పెట్టి ఎండిపోతే తెలుస్తుంది మీకు తెలియదు. ఎందుకంటే మీకు 1000 ఎకరాలు 2000 ఎకరాలను అమ్మకం తింటారు, మీకు నడుస్తుంది. కానీ రైతుకు తెలుస్తుంది. పంట పెట్టి ఎండిపోతే రేపు పొద్దుగాల అప్పోడు వస్తాడు, మందులు ఇచ్చినోడు వస్తాడు, ఎత్తులు ఇచ్చినోడు వస్తాడు. మనకి ఏం సమాధానం చెప్పాలి? మొత్తం పోయినాక నీళ్ళు లేవు, పంట ఎండిపోయింది, ఏం చెప్తావు చెప్పు నువ్వు సమాధానం? వాడు తిడతాడు బరాబరి. వాడు కూడా తిడతాడు. ఎవడు? ఎండిపోయినోడు తిడతాడు, రైతు బంధు అయినోడు తిడతాడు, హైడ్రాతో ఇల్లు కూల్చేసినోడు తిడతాడు, 4,000 పింఛన్ ఇస్తున్నావు, 2,000 ఇస్తున్నావు, 2 నెలలు ఎగగొట్టినావు, వాడు తిడతాడు. చేనేత కార్మికులకు రూపాయి లేవు, వాడు తిడతాడు. కరెంటు లేదు, వాడు తిడతాడు. బరాబర్ ప్రతి ఒక్కడు తిడతాడు. 100% చెప్తున్నాడు. తిడతాడు. ఏ టు జెడ్ తిడతాడు. ఎందుకు తిట్టాడు చెప్పు? తిట్టినోను ఊకోము తాట తీస్తామంటావు. ఏం చేస్తావు నువ్వు? ఎంతమంది తీస్తావు చెప్పు తాట? ఎంతమంది తీస్తావు? ఇది మూర్ఖత్వంతోనే పోతున్న పని. నీతో అధికారంలో నన్ను వెళ్ళాడకు. ఆ అధికారం ఎవరిని శాతీతం కాదు.
5 ఏళ్ళ శాశ్వతం, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళ శాశ్వతం, 3 ఏళ్ళలో కూడా 2 ఏళ్ళే ఉంటుంది, 1 ఇయర్ ఆల్రెడీ వస్తుంది, గడుస్తుంది, అయిపోతుంది. తర్వాత తాట తీసేటోళ్ళు కూడా తేలుతారు. బాగా గుర్తుంచుకో. ఇవన్నీ పనికి మళ్ళీ అన్నీ ఏడ నడుస్తాయి, ఏడు నడవల్ల గాని నడుస్తాయి, ఈడ నడవయి. తెలంగాణ నడవది. నువ్వు అనుకుంటుండొచ్చు అధికారం నా చేతులు ఉన్నది, బరాబర్ నేను నడిపిస్తా అనుకుంటుండొచ్చు. 2 ఏళ్ళు నడిపిస్తావు. 2 ఏళ్ళ తర్వాత ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ట్యాబ్లెట్స్ కానీ మనిషికి కానీ ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక ఏం పీకలేం. సేమ్ నీది కూడా అదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నువ్వు ఏం చేయలేవు. ఎక్స్పైరీ డేట్ ఉన్నంత వరకు నడుస్తుంది పవరు. కానీ ఆ పవర్ని పెట్టుకొని చేసామనుకో, ఎక్స్పైర్ అయిపోయినానుకో ఎవడు కూడా కానడు. నువ్వు తిడుతురు రేటు జడ్డు తిడుతురు, నా పిల్లని తిడుతురు, మా అమ్మని తిడుతురు, మా బిడ్డని తిడుతురు అని నువ్వు అంటావు. బరాబరి మన కడుపు కాలుతుంది తిడుతున్న వాడు. తప్పేమున్నా చెప్పు. తప్పు లేదు, 100% తప్పు లేదు కూడా. మన బాధ నేను చెప్పిన ఇప్పటిదాకా. హైడ్రాయిడ్ మన బాధ, రైతు అది బాధ, పంట ఎండిపోతుంది మన బాధ, ఇంకోటి పింఛన్ ఇవ్వకపోవచ్చు వాడి బాధ, ఇంకోటి ప్రతిదానికి ఒకటి సమస్య ఉన్నది. వాడి బాధతో వాడు తిడుతుండు. ఇంతమూల కేసీఆర్ తిట్టలేరే, ఎందుకు తిట్టలేరు? అన్నీ మంచిగా చేసుకుంటూ వచ్చిండు. వానికంటే పరిపాలన ఎక్కువ చేస్తామంట నీకు ఇచ్చిర్రు. తప్పేమున్నది అట తిట్టే దాంట్లో? తిడుతురు అధ్యక్ష తిడుతురు అంటారు. ఏం తిడుతురు? బరాబర్ తిడుతురు. ఇంతమూలు కూడా నువ్వు కూడా లాగుల తొండలు ఇస్తా, డ్రాయర్లు గుంజుకోపోతా, పిల్లల మీద కొడతా, లాడుతో కొడతా, నీ డ్రాయర్ ఎత్తుకపోతా నేను అని చెప్పినావు. అన్నప్పుడు కేటీఆర్ కుటుంబం కూడా చెవులు మూసుకురు. కేటీఆర్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పిండు, యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయని చెప్పిండు కేసీఆర్ కూడా చెప్పిండు, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడడానికి అని చెప్పిండు. దానికంటే డబ్బులు ఉన్నాయి ఈరోజు తిట్లు. తప్పేమున్నది? నువ్వు కావాలని కకృతితోని కక్ష పెట్టుకొని నువ్వు తిట్టినావు. వీళ్ళు అట్లా కాదే, వీళ్ళు బాధతో తిడుతురు. నువ్వు కక్ష పెట్టుకొని కేటీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ కుటుంబాన్ని నువ్వు తిట్టినావు. కక్ష పెట్టుకొని అడ్డమైన మాటలు, డ్రాయర్ గుంజుకుంటా, లాగులు గుంజుకుంటా, తొండలు ఇడుస్తావని అడ్డమైనవి. వీళ్ళు అట్లా కాదే, వాళ్ళ బాధ నుంచి A to Z తిడుతురు. వాళ్ళ బాధ నుంచి అమ్మ ఆలి అన్నీ అంటారు. మన బాధ అంటే ఇంతకుముందు చెప్పినా ఏమేమి బాధలు అనేది. ఇది రేవంత్ రెడ్డి, అంతకుమించి ఏం కాదు. సరేనా? ఇవన్నీ పనికి మళ్ళీ 1 వేలో పోతే కష్టమవుతుంది. అది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది 100%. సరేనా?